డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఒక మహమ్మారిలాగా పీడిస్తుంది. మన ఇండియా విషయానికి వస్తే 74 మిలియన్ల ప్రజలకు డయాబెటీస్ ఉందని నిర్ధారణ జరిగింది. ఇంకా 25 మిలియన్ల ప్రజలు బార్డర్లో ఉన్నారు, అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారని తేలింది. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే, డాక్టర్లు ఏమంటారు, మీరు మెడిసిన్ తీసుకోండి, మంచి పోషకాహారం తీసుకోండి, డైట్, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోండి అని చెప్తారు. మరి అలా చెప్పినప్పుడు వీళ్ళు ఎంతమంది పాటిస్తారని అంటే కేవలం 7%ఏనంట. చూడండి ఎంత విషాదకరమో కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే గుడ్ న్యూస్ ఏంటండి అని అంటే, వీటితో పాటు మన డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే ఎవరైనా వాళ్ళ మైండ్ కూడా సహాయం చేస్తుంది అన్నట్టు ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ఇజంట్ ఇట్ రియల్లీ గుడ్ న్యూస్? ఎలా అంటే, మైండ్కు బాడీకి ఇంటర్ కనెక్షన్ ఉంది. మైండ్ మీద ఎఫెక్ట్ చూపించేది బాడీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎలాగండి అని అంటే, స్ట్రెస్ కానీ, మన ఎమోషన్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ పనిచేస్తాయి? మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అది మళ్ళీ ఆటోమేటిక్గా మన బాడీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అసలు స్ట్రెస్ జరిగినప్పుడు అది ఎలా మన బాడీలో పనిచేస్తుంది అనేది చూద్దాం. మొదట స్ట్రెస్కు గురైనప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తి లోపల 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసోల్ అని, అడ్రెనలిన్ అని. ఈ 2 రిలీజ్ అవ్వగానే ఆ మనిషి లోపల బ్లడ్లో షుగర్ లెవెల్ అనేది ఇది ఒక సముద్ర తరంగంలాగా పెరిగిపోతుంది అనమాట. కారణం ఏంటండి అని అంటే, ఎప్పుడైతే స్ట్రెస్కు గురైన వ్యక్తి ఆ మైండ్ ఏమంటుందో అంటే, నాకు ఇంకా శక్తి కావాలంటే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ రాగానే ఆటోమేటిక్గా సిగ్నల్ లివర్కు పోద్ది ఏంటంటే, శక్తిని పంపించు అనేసి. అప్పుడు లివర్ ఏం చేస్తుంది? షుగర్ను, అంటే శక్తి ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఆల్రెడీ మన బ్లడ్ ఫ్లోలో షుగర్ ఉంది, మన బాడీకి అవసరమైంది దాన్ని. ఎప్పుడైతే ఈ లివరు ఈ రాంగ్ సిగ్నల్ విని పంపిస్తుందో, ఇది అడిషనల్ అయిపోతుంది, కాబట్టి షుగర్ లెవెల్ పెరిగిపోతుంది ఆ మనిషిలో. అది కారణం. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ కంట్రోల్ కాలేదనుకోండి, ఏమవుతుంది? ఆ వ్యక్తి గ్లూకోజ్కు అలా అధికం అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది ఆ మనిషిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇక బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తుంది, ప్రతిఘటిస్తుంది అనమాట. ఇక బాడీకి దీనికి ఏం పని చేయకుండా ఉంది, అది ప్రాబ్లం అవుతుంది, సివియర్ అవుతుంది అనమాట. ఇక ఇంపాక్ట్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ చూస్తే, నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మీద కోపం రావడం కానీ, లేదా ఫ్రస్ట్రేషన్ అయిపోవడం కానీ, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఎఫెక్టే పడుతుంది ఆ వ్యక్తి పైన. ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్, షుగర్ లెవెల్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఎలా అనంటే, వాటి ప్లేస్లో పాజిటివ్ థాట్స్ మనం బిల్డ్ చేసుకోవాలి. పాజిటివ్ థాట్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు, పాజిటివ్ అసోసియేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, స్ట్రెస్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గిందంటే ఏమవుతుంది? ఆ 2 హార్మోన్స్ ఏవైతే అనుకున్నావో అవి రిలీజ్ కానప్పుడు ఏమవుతుంది? ఆ షుగర్లో ఉన్నటువంటి నార్మల్ బ్లడ్డే నడుస్తూ వెళ్తుంది అనమాట. అలాంటి సందర్భాల్లో ఈ షుగర్ను మనం మేనేజ్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ చూద్దాం మనం ఇప్పుడు. మొట్టమొదట మైండ్ఫుల్ టెక్నిక్స్ అంటారు. మైండ్ఫుల్ టెక్నిక్స్ అన్నప్పుడు ఏంటి అంటే, మైండ్కి సంబంధించినట్టుగానే మనము కొన్ని టెక్నిక్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా ఒక వ్యక్తి స్ట్రెస్కి ఎప్పుడు గురవుతాడు అని అంటే, అయ్యో ఇలా అయింది అని, లేదా అయ్యో ఏమవుద్దో అనేసి. అంటే అక్కడ ఏంది, ఐదర్ గతం గురించి టెన్షన్ పడతాడు, లేదా ఫ్యూచర్ గురించి పరేషాన్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఫోకస్ అనేది ప్రజెంట్ పైన ఉండాలి. మనం టెన్షన్ పడకుండా ప్రజెంట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్లస్ డీప్ బ్రీత్ ప్రాక్టీస్ చేయాలి. డీప్గా బ్రీత్ తీసుకోవడం వదలడం ద్వారా కూడా అది సహాయం చేస్తుంది. తర్వాత మెడిటేషన్ ద్వారా కూడా పనిచేయచ్చు, యోగా కూడా సహాయం చేస్తుంది. ఇది మైండ్ఫుల్ టెక్నిక్స్ అనేటివి అని అంటారు. రెండవది వచ్చేసి రిలాక్సేషన్ టెక్నిక్స్. అంటే రిలాక్స్గా ఉండాలి. ఏదన్నా జరిగింది అని అనుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి, ఏ పని చేయకూడదు. అంటే శరీరానికి ప్రశాంతతనివ్వాలి, మైండ్కి ప్రశాంతతనివ్వాలి, మన మసిల్స్ కూడా రిలాక్సేషన్ అంటారు. అంటే ఏ పనులు చేయకుండా ప్రశాంతంగా కాసేపు పడుకున్నప్పుడు నెమ్మదిగా ఆ వ్యక్తికి నార్మల్ స్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఇక మూడవది చూస్తే విజువలైజేషన్ టెక్నిక్స్. విజువలైజేషన్ టెక్నిక్స్ అనేది కూడా ఒక రకమైన ఇమాజినరీ ప్రపంచం అనుకోండి.
అంటే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఒక చోట పడుకొని కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మీకు నచ్చినటువంటి ఒక అందమైన ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళినట్ట, మీకు నచ్చినటువంటి ఒక సీనరీని చూస్తున్నట్టుగా, మీకు ఏది బాగా ఆనందాన్ని ఇస్తుందో మనసుకు అలాంటి చిత్రీకరణలను మీరు మనసులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీ మనసులో ప్రశాంతత ఏర్పడి నెమ్మదిగా కూల్ అవుతారనమాట. దీంతోపాటు మీరు మంచి డైట్ ప్లాన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చాలామంది అంటారు షుగర్ ఉన్న వ్యక్తి బెల్లం తినొచ్చా తినకూడదా అనేసి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు దీంట్లో ప్రశ్నలు వేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.